ఏమిటి మన సంతోషము, ఏమిటి మన ఆనందము, లోతులో ఉన్న ఆ యొక్క ఎక్సైట్మెంట్ ఏమిటి? యెషయా గ్రంథం 60:15. యెషయా గ్రంథం 60:15. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత ఏమంటాడు? నీవు విసర్జించుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టి, నీవు ద్వేషించబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవుట లేదు. ఎవడు కూడా నీ ముందు నుండి పోట్లే. ఎందుకని? అందరు నిన్ను విసర్జించేశారు, అందరు నిన్ను ద్వేషించారు, అంటే అందరు నిన్ను పక్కన పడేశారు, నిన్ను వెలివేశారు. కాబట్టి నీవు విసర్జించుటను బట్టి, నువ్వు ద్వేషించుటను బట్టి ఎవడు నీ మార్గమున వెళ్ళట్లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను. అయితే దేవుడు అంటున్నాడు, ఇట్లాంటి నిన్ను నేనేం చేస్తాను? నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు, హల్లెలూయా హల్లెలూయా, బహుతరములకు నిన్ను సంతోష కారణముగా, బహుతరములకు సంతోష కారణము. అనేక తరాలు నిన్ను బట్టి సంతోషిస్తాయి. నీ తరములో నువ్వు సంతోషించడం మాత్రమే కాదు, నిన్ను బట్టి కమింగ్ జనరేషన్లో సంతోషిస్తాం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా నేను చేస్తాను. ఒకప్పుడు ఎలా ఉండేవాడివి? నిన్ను చూసి రే వీడు మొత్తం నిండిపోయాడురా, మొత్తం దిగిపోయాడురా, అంత అప్పుల పాలైపోయాడు, పొరపాటున మనం అల్లేమంటే వాడు అక్కడ కాచుకొని ఉంటాడు, వచ్చి అన్నా 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 అంటాడురా, దరిద్ర మొహం వేసుకొని. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ సందులో నుండి, ఆ గల్లీలో నుండి అట్లమైన రోడ్డుకి వచ్చేద్దాం అన్న వాళ్ళే ఈరోజు నిన్ను చూసి చప్పట్లు కొడతారు. ఏమిటంటే, ఏం జీవితం అండి, ఎలా అయ్యాడండి, ఎలా అయిందండి, ఎలా చేశాడు దేవుడు ఆ కుటుంబాన్ని. సంతోషించి ఉండగలుగుతామా? అలా మారాక మనం సంతోషం లేకుండా, ఆనందం లేకుండా ఉండగలుగుతామా? లూకా సువార్త 5:5-6. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలవేతుమని ఆయనతో చెప్పెను. 6. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. కాబట్టి 9. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడితో కూడిన వారందరూ విస్మయముందిరి. ఆశ్చర్యపడి పిచ్చి పట్టిపోయింది వాళ్ళకు. ఏమిట్రా తండ్రి, ఆయన ఏదో చెప్పాడు, నేనేదో వల వేసాను, అంతవరకు నాకు తెలుసు. ఆ చేపలేంటి, అన్ని చేపలేంటి, నా జీవిత కాలంలో ఎప్పుడు నేను చూడలేదు. ఇక ఆనందించకుండా ఉండగలరా? ఎక్సైట్మెంట్ లేకుండా ఉండగలరా? సోదరుడే సహోదరి, ఇది తెచ్చుకునేది కాదు, ఇది జరిగే ఆనందము, జరిగే ఉత్సాహము. కాబట్టి దేవుడు మన పక్షంగా కార్యం చేస్తున్నప్పుడు, కార్యాలు జరుగుతున్నప్పుడు మన హృదయం ఆనందంతో గంతులేస్తుంటుంది. సైతాను మనల్ని శ్రమల్లోకి నెడుతాడు, ఇబ్బందులు నెడుతాడు, తర్వాత చాలా రకరకాల శ్రమల్లోకి తీసుకొస్తాడు. అయితే ఆ శ్రమలలో, ఆ ఇబ్బందుల్లో, ఆ బాధల్లో మనం వెళ్తాము. అంత మాత్రం కాదు, అదే శ్రమలను, అదే ఇబ్బందులను, అదే బాధలను ఈ దేవుడు చెప్పండి ఆశీర్వాదాలుగా మార్చివేస్తాడు. దుఃఖము, బాధ, కన్నీరు, వేదన చాలా, అంటే మనం విసర్జించబడతాము, ద్వేషించబడతాము, తర్వాత ఎవడు మన వైపు చూడడు, అట్లాంటి పరిస్థితుల్లో మీరు అలా వెళ్తాం. అయితే అదే దారిని దేవుడు అద్భుతాలు చేసే దారిగా మార్చేస్తాడు. సోదరుడ సహోదరి, మనం ఆనందానికి అవధులు ఉండవు. సాధారణమైనది కాదు, కష్టాల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, లేమిలో నుండి దేవుడు మార్చి దాన్నే విజయముగా మారుస్తాడు. చూసారా? దాంట్లో ఉన్నంత ఆనందం, దాంట్లో ఉన్నంత సంతోషము మామూలు దాంట్లో ఉండదు. కాబట్టి నన్ను దేవుడు బహుతరములకు సంతోష కారణంగా చేస్తాడు. కాబట్టి నేను ఇంకొకరి ఇన్స్పిరేషన్కి దేవుడు నిలబెడతాడు. సోదరుడ సహోదరి, దేవుడు మనలను బహుతరములకు ఆశీర్వాదకరంగా చేయడానికే మనం నడుపుతున్నాడు. ఆయన ఉద్దేశ ప్రకారం నడుపుతున్నాడు. ఆయన దేవుడు, ఆయనతో నడిచే నడకలో ఎక్సైట్మెంట్ ఉంటుంది.